హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. 2 నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ లోనే దుమ్ముదుమారం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె డ్రగ్స్ సేవించిందని టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆమె బెయిల్ పైన జైలు నుంచి బయటికి వచ్చారు. అయితే పోలీసులు హేమని అరెస్ట్ చేసిన తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంచలన లేఖ రాసింది. అంతేకాదు మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి స్వయంగా లెటర్ అందజేసింది. దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించిన తన రిపోర్ట్ ను కూడా మంచు విష్ణుకు అందజేసింది అన్నమాట. అందులో నేను సుమారు దశాబ్ద కాలంగా మా అసోసియేషన్ లో సభ్యురాలిగా ఉన్నాను. అలాంటిది తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా కనీసం వివరణ అడగకుండా మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం. బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంలో నాపై దుష్ప్రచారం జరిగింది. ఈ విషయంలో మా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది. మా బైలాస్ ప్రకారం నాకు ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేయాలి, కానీ అటువంటిది ఏమీ జరగలేదు. అసలు మాలో నా సభ్యత్వాన్ని కొనసాగించాలి, ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు మా సపోర్ట్ కావాలి అని లేఖలో పేర్కొంది. కాగా హేమ లేఖను తీసుకున్న మంచు విష్ణు దాన్ని ఈ అడ్వైజరీ కమిటీకి పంపించి ఆ తర్వాత మా కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సో అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.